పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 3 రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్పారు. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం మరింతగా బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 3 రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్పారు. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం మరింతగా బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 3 రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్పారు. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వర్షాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ విజయ్ శర్మ అందిస్తారు. విజయ్, రాష్ట్రంలో వెదర్ అప్డేట్స్ ఏంటి? నగర వ్యాప్తంగా కూడా నిన్న రాత్రి నుంచి కూడా ఒక ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తున్నది. ఇక ఈరోజు ఉదయం చూసుకున్నట్టయితే అనేక ప్రాంతాలలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రధానంగా సిటీ శివారు ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తుండడంతో మరికొన్ని ప్రాంతాలలో మోస్తారు వర్షం కురుస్తుంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్కి ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. ఇప్పటికే నగర వ్యాప్తంగా ఇటు జిహెచ్ఎంసీ కానీ హైడ్రా కానీ మాన్సూన్కు సంబంధించిన టీమ్స్ కూడా అలర్ట్ అయినాయి. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే కంపెనీలకు సంబంధించి కూడా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు పలు కీలక సూచనలు చేశారు. వర్షము ఎందుకంటే కంటిన్యూగా కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఇటు గచ్చిబౌలి కానీ మాదాపూర్ హైటెక్ సిటీ ఏరియాలలో కూడా ట్రాఫిక్, రాయదుర్గం ఏరియాలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో దాదాపు కొన్ని కంపెనీలకు సంబంధించి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కాల్ ఆఫ్ చేయాలని చెప్పి కూడా సైబరాబాద్ పోలీసులు సూచించడం జరిగింది. ఇటు సెంట్రల్ జోన్ విషయానికి వస్తే ఇక సెంట్రల్కి సంబంధించి ఇటు ఖైరతాబాద్ కానీ అదేవిధంగా కోటి, చాదర్ఘాట్, మలక్పేట్ ఇటు ఈ ఏరియాలలో కొంత మోస్తారు నుంచి భారీ వర్షం అయితే ప్రజెంట్ కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్ ప్రకారం మధ్యాహ్నం 1 గంట వరకు అనేక ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఇందాకనే అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక ప్రధానంగా ఇటు కూకట్పల్లి, మియాపూర్, లింగంపల్లి ఈ ఏరియా ఈ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే ఇప్పటికే దాదాపు 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ పేర్కొనడం జరిగింది. దాదాపు నగర ప్రజలందరికీ కూడా ఇటు హైడ్రా ఎప్పటికప్పుడు మెసేజ్లు పంపిస్తూ కూడా అలర్ట్ చేస్తున్నది. ఏ ఏరియాలలో నెక్స్ట్ 2 నుంచి 3 అవర్స్ వరకు భారీ వర్షం కురుస్తుందో ఆ ఏరియాలకు సంబంధించి కూడా అక్కడ ఉండే స్థానికులకు అందరికీ కూడా హైడ్రా ఒక కీలక సూచనలు కూడా చేస్తున్నది. అయితే ఎక్కడైతే వాటర్ లాగిన్ పాయింట్స్ ఉంటాయో ఆ లాగిన్ పాయింట్స్కి సంబంధించి అనేకమైనటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ రైల్వే ట్రాక్లకు సంబంధించి కూడా అక్కడ నిరంతరంగా కూడా జిహెచ్ఎంసీకి సంబంధించిన టీమ్స్, మాన్సూన్ టీమ్స్ కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి. అనేకమైన రైల్వే ట్రాక్ల కింద వాటర్ నిలిచిపోవడంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడుతుంది. ఇటు సికింద్రాబాద్కి సంబంధించి, మలక్పేటకు సంబంధించి అదేవిధంగా ఓల్డ్ బోయిన్పల్లి పరిసర ప్రాంతాల్లో కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేస్తూ నగర ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు. అయితే కంటిన్యూగా ఒక ముసురుతో కూడినటువంటి వర్షం, కొన్ని చోట్ల భారీ వర్షం కురవడంతో కొంత ఈ వాటర్ క్లియర్ చేయడానికి అధికారులకు కొన్ని ఇబ్బందులు అయితే తప్పడం లేదు. అయినప్పటికీ కూడా వాటర్ లాగిన్ పాయింట్స్ పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. జిహెచ్ఎంసీలో నిరంతరం కూడా మానిటర్ కొనసాగుతుంది. హైడ్రాకు సంబంధించిన టీమ్స్ కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాయి. అయితే నగర ప్రజలకు సంబంధించి కూడా పలు కీలక సూచనలు చేస్తున్నారు. ఎక్కడైనా వాటర్ లాగిన్ పాయింట్స్ ఉంటే, అక్కడ మ్యాన్ హోల్స్ ఉంటే ఎవరు కూడా
ఓపెన్ చేయవద్దు, సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా హైడ్రాకు సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. చాలా చోట్ల కూడా సిటీలో కొంత 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షం కురవడంతో కొన్ని చోట్ల కూడా వాటర్ లాగినాయి. అనేక రోడ్లపైన హాఫ్ వరకు కూడా వాటర్ చేరడంతో కొంత వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే సిటీ వ్యాప్తంగా కూడా ముసురుతో కూడినటువంటి వర్షం కంటిన్యూ అవుతున్నది. ఇక జిల్లాలకు సంబంధించి 18 జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్లు కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి రైతులను కానీ అక్కడ ఉండేటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో పూర్తి స్థాయిలో కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. సంబంధిత వాగులు, వంకలు, చెరువుల దగ్గర ఎక్కడైతే రోడ్లకు సంబంధించి ఇబ్బందులు ఉంటాయో ఆయా ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్లకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటు ములుగు కానీ, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా ఆదిలాబాద్, ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు వాటర్ లెవెల్లకు సంబంధించి డ్యామ్లను కూడా ఎప్పటికప్పుడు ఎక్కడైతే వాటర్కి సంబంధించి ఎక్కువ వరద నీరు వస్తూ ఉందో ఇటు శ్రీరామ్ సాగర్ కానీ, కడెం కానీ, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు సంబంధించి కూడా నిరంతరం మానిటర్ చేస్తున్నారు. గోదావరి దిగువ ప్రాంతాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు అలర్ట్ అయితే ప్రకటించడం జరుగుతుంది. మొత్తంగా కూడా ఇటు ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్రంలో మరొక 2 నుంచి 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు అలర్ట్ అయినారు. గ్రేటర్ పరిధిలో కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు కూడా ఎక్కడెక్కడ ఏరియాలలో వర్షానికి సంబంధించి అలర్ట్స్ ఉన్నాయో ఆ ఏరియాలో పూర్తి స్థాయిలో మానిటర్ చేస్తున్నారు. ప్రజలను అయితే అలర్ట్ చేస్తున్నారు. ఇక ప్రజలు కూడా అవసరం ఉంటేనే బయటకు రావాలని చెప్పి కూడా పలు సూచనలు చేస్తున్నారు. మొత్తంగా సిటీ వ్యాప్తంగానైతే నిన్న మధ్యాహ్నం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కంటిన్యూగా కొన్ని చోట్ల మోస్తారు వర్షం పడితే మరికొన్ని చోట్ల ముసురుతో కూడినటువంటి వర్షం అయితే కంటిన్యూగా కురుస్తుంది. ఓవర్ టు యూ.